అది చేస్తే అలాగే ఉంటుంది. రైట్. జీవి రెడ్డి గారు, ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి గారు కానీ లేకపోతే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ కనపట్లేదు అనేది చర్చ. అంటే నాకు కనపట్లేదంటే నాకు ఎప్పుడు కనపడలేదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకేం అవసరం. కాకపోతే పరారీలో ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. మీరు ఆ పక్క వీడియోలో చూస్తే కనపడుతుంది పోసాని కృష్ణమురళి గారి వీరంగం, అసలు డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన పరారీలో ఎందుకున్నాడు ఆయన? పైగా ఇప్పుడు సాక్షి ప్రచారం చేసింది ఏంటంటే పోసాని కృష్ణమురళి మీద చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత పగ అనేది వాళ్ళు వేస్తున్న తాలింపు అనమాట. ఏమని చెప్తారు దీని మీద? వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే కొంతమంది పేరు పక్కన గారు పెట్టకూడదు అనేది ఉంటుంది అనమాట. అందులో పోసాని కృష్ణమురళి ఒకడు. అతని వెనక గారు పెట్టడం అంటే ఇంకా మనల్ని మనం అవమానించుకోవడమే. అంత నీచ స్థాయికి దిగజారినటువంటి వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, అన్డౌటెడ్లీ మంచి నాలెడ్జ్ ఉంది, లాజికల్గా ఉంటాయి మూవీస్ చూశాను నేను అతనివి. కానీ తను మాట్లాడిన కొన్ని వీడియోలు చూస్తే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన వీడియోలు చూస్తే, మరి ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనకున్న పవర్కి ఆ ఉన్న బలగానికి ఎటు చూసినా కూడా వదిలేశాడు క్షమించి. ఈరోజు పవర్ లేకొచ్చి 5 నెలలు అయినా కూడా. ఇంకొక వ్యక్తి అయితే అతను ఏం చేసినా తప్పు లేదన్నంత అసహ్యంగా మాట్లాడాడు. ఎందుకంటే తెలియని వాడు మాట్లాడాడు అనుకో, ఓ చీప్ ఫెలో మాట్లాడినా, ఓ చదువు లేని వ్యక్తి మాట్లాడినా పోనీలు అనుకోవచ్చు. చక్కగా చదువుకున్నాడు, ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీసిన వ్యక్తి కూడా అతను వాడిన భాష, అతను మాట్లాడే విధానము, పిచ్చి పిచ్చిగా వేషాలు వేసుకుంటూ బాడీ లాంగ్వేజ్ చూస్తే అతన్ని మీరు గారు అంటారు ఏంటి? తన పక్కన పేరు పెట్టి తన పేరు పక్కన గారు అంటారు ఏంటి? కొంతమందికి అవసరం లేదు. వి మస్ట్ రెస్పెక్ట్. ఎలాంటి వ్యక్తినైనా కొన్ని సందర్భాలు గౌరవించాలి, చాలా సందర్భాలు గౌరవించాలి. గారు అనకపోతే నన్ను తిడతాడేమని భయం అబ్బా నాకు. అందుకనే గారు అనొద్దు అనేది. అదే గారు అనకపోతే తిడతాడేమో అని ఈ మధ్య 4-5 ప్రెస్ మీట్లో ఒరే వెంకటకృష్ణ అని తిట్టాడు, నన్ను అక్కడికి తిట్టాడు. ఇంకెక్కువ తిడతాడేమో భయం కొద్ది గారు గారు అని సంబోధిస్తున్నారు. మీరు గారు అన్న అనకపోయినా తిడతాడు ఆయన. అంతేనా? అంతే. ఫోన్లే మీరు తిట్టించుకొని కూడా గారు అంటున్నారు అయితే. అదే కదా, మీకు చాలా విషయాలు అవుతాయి. అంటే నేను గారు అన్నాను అని అంటే అది మీ గౌరవం లాగా కనపడితే నేను చేయగలిగింది లేదు నీ అమాయకత్వానికి. పోసానికి తెలుసు నేను ఎందుకు గారు అన్నాను. గౌరవించారులే కానీ లేదు, ఆ ఎటకారం గారు వేరు. ఇందాక మీరు చెప్పి నిజంగానే గౌరవించాలి కానీ, బట్ ఇట్స్ నాట్ అవసరం లేదు అలాంటి వ్యక్తులకి.